హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు విశ్వవిద్యాలయం ఇది ఇంతకుముందు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని ఉండేది. ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చబడింది. అంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర ఉన్నప్పుడు దీనికి తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని ఉండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దీనికి సురవరం ప్రతాపరెడ్డి అని అఫీషియల్ గా తెలుగు విశ్వవిద్యాలయం ఈ పేరు పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మన ఈ యూనివర్సిటీ కూడా బాచుపల్లి, మేడ్చల్ అక్కడికి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు మనకి. అయితే ఎవరైతే బిఎఫ్ఏ అలాగే ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నారో దానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇదైతే వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందికి వస్తే ఇక్కడ రెగ్యులర్ కోర్సెస్ ప్రాస్పెక్టస్ 2025-26 రెగ్యులర్ కోర్సెస్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇది పేపర్ ప్రకటన. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, బాచుపల్లి, హైదరాబాద్. ప్రవేశ ప్రకటన 2025. శిల్పం, చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం తెలుగు, చరిత్ర, టూరిజం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా సబ్జెక్టుల్లో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశం కోసం తెలుగు విశ్వవిద్యాలయం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది. పూర్తి వివరాలను ఈ వెబ్సైట్లో ఉంచడం అయితే జరిగింది. ఇవి వెబ్సైట్లు తెలుగు యూనివర్సిటీ .ac.in అలాగే pstucet.org. పూర్తి చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో 24/6/2025 వరకు అయితే ఉంది. ఆలస్య రుసుముతో 30/6/2025లోగా సమర్పించాలి. సో ఇదైతే మెయిన్ అడ్వర్టైజ్మెంట్. మన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. రెగ్యులర్ కోర్సెస్ ప్రాస్పెక్టస్ చూస్తే మనకు అర్థమవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఎవరైతే బిఎఫ్ఏ చేయాలనుకుంటున్నారో ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో తెలుగు యూనివర్సిటీలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం. సో అడ్రస్ ఇచ్చారు చూడండి. సాయినగర్ రోడ్, బాచుపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా. అలాగే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కనుక్కోవచ్చు. ఇది ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక దీని గురించి మన యూనివర్సిటీ గురించి అయితే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి, ప్రోగ్రామ్స్ ఏం జరిగినాయి అనేది ఇక్కడ కంప్లీట్ గా ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని 14/4/2025 అంటే రీసెంట్ గానే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం అనేది ఇక్కడ ఇచ్చారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రెగ్యులర్ ప్రోగ్రాం బాచుపల్లి ప్రాంగణంలో తరగతులు నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులర్ ప్రోగ్రాములకు హాస్టల్ వసతి బాచుపల్లి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ ప్రోగ్రాంలు నాంపల్లి ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడేమో డిజైన్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కూడా నాంపల్లిలోనే ఉంటాయి. హాస్టల్ వచ్చేసి బాచుపల్లిలో ఉంటుంది అని అంటున్నారు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి డీటెయిల్ కోసం డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు, లోకలే కాబట్టి. ఇక్కడ ఇచ్చారు విశ్వవిద్యాలయ పరిపాలన పారదర్శకతను పెంపొందడం కోసం, అలాగే పనులను సులువుగా శీఘ్రంగా చేయడం కోసం ముఖ్య విభాగాలైన ఆర్థిక, పరిపాలన, విద్యాత్మక, పరీక్షలు, దూరోద్యోగం వంటి వాటిని ఈ విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేసే దిశగా విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. అంటే టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక రెగ్యులర్ గా ఇక్కడైతే ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళల పట్ల ఆసక్తితో 2025-26 విద్యా సంవత్సరం వివిధ ప్రోగ్రాంలో చేరదలుచుకున్న విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్వాగతం పలుకుతుంది. సో ఇక దీని గురించి అయితే డీటెయిల్ గా ఉంది. ఇది కంప్లీట్ పాస్బిలిటీస్ కాబట్టి ఇందులో డీటెయిల్ గా ఉంటాయి అన్నిని. అయితే మనకు కావాల్సింది ఏంటంటే కోర్సెస్ కావాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇందులో కోర్సెస్ వచ్చేసి ఎంఏ అనువర్తి భాషా శాస్త్రం ఇది కోర్సు, తర్వాత ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషను, తర్వాత బిఎఫ్ఏ. సో బిఎఫ్ఏ ఎవరైతే చేయాలనుకుంటున్నారో దీనికి 4 సంవత్సరాలు. ఇక్కడ సీట్లు వచ్చేసి 32 సీట్లు. సెల్ఫ్ సపోర్టింగ్ సీట్లు 10 ఉంటాయి. రెగ్యులర్ ఫీజు అయితే 35,700 ఉంటుంది. సెల్ఫ్ సపోర్టింగ్ ఫీజు అయితే 45,000 ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈ బిఎఫ్ఏలో మనకి శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఎంఎఫ్ఏ కూడా ఉంది, శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్. ఇక ఇతర కోర్సులు వచ్చేసి ఎంఏ కర్ణాటక సంగీతం ఉంది, తర్వాత ఎంపీఏ నృత్యం ఉంది,
ఎంపీఏ రంగస్థల కళలు ఉన్నాయి, ఎంపీఏ జానపద కళలు ఉన్నాయి, ఎంఏ తెలుగు ఉంది, ఎంఏ హిస్టరీ కల్చర్ టూరిజం ఉంది, ఎంఏ జ్యోతిష్యం ఉంది. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు ఉంది, డిప్లొమా ఇన్ జ్యోతిష్యం ఉంది, సర్టిఫికేట్ ఇన్ జ్యోతిష్యం ఉంది, పీజీ డిప్లొమా ఇన్ యోగా ఉంది. అలాగే డిఫరెంట్ ఇక్కడ లలిత కళలు, ఇక్కడ మన లలిత కళలు అంటే మీరు ఎవరైతే బిఎఫ్ఏ ఇవన్నీ మనం ఇప్పుడు ఏ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సీట్లు ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, కోర్స్ డ్యూరేషను, ఫీజు ఎంత ఉంది. ఇక్కడ 50,000 60,000 రెండో ఉన్నాయి. అలాగే ప్రవేశ అర్హతలు చూస్తే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైన్, తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ డిజైన్. ఇక సర్టిఫికేట్ ఇన్ యానిమేషన్ విఎఫ్ఎక్స్ ఇది 18,550 రూపాయలు అవుతుంది. 10th ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఇది 18,500 ఉంది. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సెల్ఫ్ సపోర్టింగ్ సీట్లు అయితే ఉన్నాయి. 1 ఇయరే, దీనికి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఇక డిప్లొమా ఇన్ లలిత సంగీతం, తర్వాత ఫిల్మ్ డైరెక్షన్ కూడా ఉంది, తర్వాత పద్య నాటకం మిమిక్రీ, ఈ కోర్సులు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇంద్రజాలం కూడా ఉంది ఇందులోని. ఇవన్నీ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ అంటారు. సో కంప్లీట్గా ఇక్కడ వరకు డిప్లొమా ఉన్నాయి. తర్వాత ఎంఏ తెలుగు ఉంది. ఇక్కడ వరకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే బిఎఫ్ఏ చేయాలి, ఇంకా తర్వాత ఇతర కోర్సు చేయాలంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రవేశ పద్ధతి ఎలా ఉంటుందంటే పూర్తికాలిక అంటే రెగ్యులర్ కోర్సెస్, ఇవి డిస్టెన్స్ అయితే కాదు. ఇందులో మీకు 100 మార్కులు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అయితే ఎక్కువ సీట్లు కానీ వచ్చాయి అంటే దరఖాస్తులు కానీ ఎక్కువ కానీ వస్తే మౌఖిక ప్రవేశ పరీక్ష కూడా ఉంటుంది. తక్కువ వస్తే నార్మల్గా తీసేసుకుంటారు. ఎక్కువ మంది వస్తే ఇంకొక ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక సాయంకాలం ప్రోగ్రాంలన్నింటికి మౌఖిక పరీక్ష మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్స్ ప్రకారం ప్రవేశానికి అయితే 36% అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ వికలాంగులకు. మామూలుగా అయితే 36% అయితే ఉండాలి యూజీ పీజీ ప్రోగ్రామ్స్కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వికలాంగులకి అయితే 15% అంటే చాలు. ప్రతి ప్రోగ్రాంలో 15 మంది కంటే తక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ ప్రోగ్రాం నిర్వహించడం వీలు పడదు అని అంటున్నారు. దరఖాస్తు రుసుము వాపసు ఇవ్వబడదు. ప్రతి స్పెషలైజేషన్లో కనీసం 5 విద్యార్థులు అయితే ఉండాలి. ప్రతి స్పెషలైజేషన్లో కనీసం 5 విద్యార్థులు అయితే ఉండాలి. ఎంఎఫ్ఏలో శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్లో 5 విద్యార్థులు ఉన్నట్లయితే ఆ కోర్సును నిర్వహించబడుతుంది, లేకపోతే క్యాన్సిల్ చేస్తారు. ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఒక ప్రోగ్రాం పూర్తి చేసిన వారు తిరిగి అదే ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైతే కారు. ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే మనకి 2025-26 విద్యా సంవత్సరానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే బిఎఫ్ఏ చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్, వీటిని చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్ వీటికి బ్యాచిలర్ ఆఫ్ ఈ కోర్సెస్ బిఎఫ్ఏలో ఈ కోర్సెస్ ఉంటాయి. అలాగే ఎంఎఫ్ఏలో ఈ కోర్సెస్ ఉంటాయి. తర్వాత మిగతా కోర్సెస్కి మీరు ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించండి అని అంటున్నారు. సో దరఖాస్తు సమర్పించడానికి కూడా ఈ వెబ్సైట్ వాడుకోవచ్చు మనం. పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్, వరంగల్ ప్రాంగణంలో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక ఫీజుల వివరాలు ఇచ్చారు. ఇక్కడ బిఎఫ్ఏ 4 సంవత్సరాల ప్రోగ్రామ్కి ప్రవేశ రుసుము అయితే 200 ఇచ్చారు. ట్యూషన్ ఫీజు 35,000 ఉంది. అంటే ఇది ఇయర్ వైజ్ ఇచ్చారు చూడండి. తర్వాత గ్రంథాలయం డిపాజిట్ 300 ఉంటుంది. మైగ్రేషన్ ఫీజు వచ్చేసి 200 ఉంటుంది. మొత్తం 35,700 అయితే ఉంటుంది. ఇక ఎంఎఫ్ఏ అయితే సేమ్ దీనికి కూడా 50,200 అయితే ఉంటుంది. 2వ సంవత్సరం కొంచెం తగ్గుతుంది. అలాగా ప్రతిదీ డీటెయిల్గా కోర్స్ వైజ్ ఇచ్చారు. సో ఎవరైతే బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ చేయాలనుకుంటున్నారో అలాగే ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎంట్రన్స్కి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది, పీజీ యూజీకి రెండింటికి. సో డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లో ఇక్కడ మీరు ఈ pstucet.orgలో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ జనరల్గా అయితే మీకు ఫస్ట్ యూజర్ గైడ్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్, యూజర్ గైడ్, కోర్స్ ఎలిజిబిలిటీ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే వస్తుంది. ప్రొసీడ్ టు పే ఫీ త్రూ పేమెంట్ గేట్వే యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్.
ఆల్రెడీ పే చేస్తే ఇది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవగానే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఆటోమేటిక్ తీసుకుంది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంక్ డెబిట్ కార్డులు పనిచేయటం లేదని ఇచ్చారు, కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు గతంలో వ్రాసిన ఏదైనా పరీక్ష హాల్ టికెట్ ఉంటే ఇక్కడ రాయండి, లేకపోతే లేదు. క్యాండిడేట్ నేము, క్యాంపస్ ఎక్కడ, సో క్యాంపస్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు, నాంపల్లి అయితే నాంపల్లి పెట్టుకోండి. కోర్సు గ్రూప్ను ఎంచుకోవాలి, మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్. ఏ కోర్సును తీసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే మీరు విజువల్ కమ్యూనికేషను, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫీ పేమెంట్ ఇచ్చారు, మేక్ పేమెంట్ అని చేసేస్తారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఎవరైతే బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ లేదంటే ఇతర కోర్సు చేయాలనుకుంటున్నారో మీకు తెలుగు యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే ఇది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, రెగ్యులర్ కోర్సెస్ ప్రాస్పెక్ట్ ఇచ్చారు, రెగ్యులర్ కోర్సెస్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అది. ఎవరైతే మీరు బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ చేయాలి, అలాగే ఇతర కోర్సులు చేయాలనుకుంటే మీకు ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇమీడియట్లీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.